కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రహదారి భద్రతా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నం పోలీసులు న్యాయవాదుల ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి మాట్లాడుతూ ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించగలమని అన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా రిపోర్టర్ వర్మ అందిస్తారు. విశాఖలో జాతీయ భద్రతా వారోత్సవాల సందర్భంగా పెద్ద ఎత్తున ర్యాలీ కొనసాగుతుంది. పోలీసులు మరియు అలాగే లాయర్లు కలిసి ప్రజల్లో అవగాహన కోసం పెద్ద ఎత్తున ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసుకునేందుకు మనతో పాటు ఇక్కడ కొంతమంది లాయర్లు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ఏ మేరకు చేయబోతుంది? ఈ విధంగా ర్యాలీలు నిర్వహించడం వలన రహదారి భద్రతా చర్యలు ఏ విధంగా పాటించాలి, ప్రమాదాలను ఏ విధంగా నివారించుకోవాలి, మన కోసం చూస్తున్నటువంటి భార్యా పిల్లలు మనం ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా హ్యాపీగా మనల్ని చూసి ఆనందపడాలి అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి అలాగే సీట్ బెల్ట్ ధరించి సిగ్నల్స్ దగ్గర కూడా ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు కూడా పాటించి మన తాలూకా ప్రాణాలను మనం కాపాడుకోవడం కోసం ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం విశాఖపట్నం బార్ అసోసియేషన్ వారు పోలీస్ సహకారంతో రహదారి భద్రతా చర్యలు రహదారి సెక్షన్స్ వారితో అలాగే రోటరీ క్లబ్ వాళ్ళతో కూడా కలిసి ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలని కమిషనర్ గారు చెప్పినట్టుగా మన విశాఖపట్నంలో ఇటీవల కాలంలో చాలా వరకు ప్రమాదాల నివారణ జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనే ఉద్దేశంతో అవేర్నెస్ కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈరోజు నేషనల్ రోడ్ సేఫ్టీ సందర్భంగా ఈరోజు పోలీస్ కమిషనర్ గారు, సిటీ పోలీస్ కమిషనర్ గారు, అలా మా జిల్లా జడ్జి గారు, అదేవిధంగా మా ప్రెసిడెంట్ సెక్రటరీ బార్ కౌన్సిల్ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ప్రజలందరికీ తెలియపరుస్తుంది ఏమనగా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోమని చెప్పేసి మేమందరూ కూడా న్యాయవాదులు ఈరోజు రోడ్డుపై రావడానికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకొని ప్రాణాలు కాపాడుకోండి. ఆ విధంగా మీరు శుభ్రంగా ఉన్నట్టయితే మీ ఫ్యామిలీ బాగుంటుందని చెప్పడానికి మా ఉద్దేశం. అలాగే డ్రైవింగ్ చేసే టైంలో సెల్ ఫోన్ వాడొద్దు, ఆ విధంగా హెల్మెట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ వాడకూడదు. ఆ విధంగా వెళ్ళేట్టయితే మీ ప్రాణానికి రక్షణ ఉంటుంది. అదేవిధంగా మీ ఫ్యామిలీ అందరికి కూడా బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా సేఫ్టీ రూల్స్ని పాటించి భద్రత సుఖ ప్రయాణం చేయాలని చెప్పి నేను కోరుచున్నాను. మీరు చెప్పండి, ర్యాలీ యొక్క ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మేము ఇప్పుడు ఏంటంటే మా న్యాయవాదులు కూడా రోడ్ సేఫ్టీ కోసం మేము అందరూ న్యాయవాదులు కూడా ముందుకు వచ్చాము. మాతో పాటు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అలాగే పోలీస్ వాళ్ళు మొత్తం అందరం కలిపి ప్రజల యొక్క భద్రతని సేఫ్టీని వాళ్ళు మరొకసారి గుర్తు చేసి హెల్మెట్ పెట్టుకోవాలని, కార్లో సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, అలాగే రూల్స్ అన్నీ పాటించమని అవగాహన కల్పించాలని అందరం వచ్చి మేము ర్యాలీ చేస్తున్నాం. అలాగే విశాఖపట్నం బార్ నుంచి కూడా అడ్వకేట్స్ని వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఏదైతే ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా తెలుసుకొని వాటిని పాటిస్తూ వారి యొక్క ప్రాణాలను వారు కాపాడుకోవాలని చెప్పి లాయర్లు, పోలీసులు ర్యాలీ ద్వారా ఈ ప్రజలకైతే చెప్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో వర్మ, BBC ఆన్ టీవీ, విశాఖపట్నం.